ఎవరివన్ నేను మీ మహిళ కిట్టిని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇదిగోండి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను అనమాట దేవుడికి. ఇంకా సరే అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళిపోదాం. వంట చేస్తున్నాము. ఇవాళ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. టమాటా రైస్కి సంబంధించిన టమాటా క్యూరీ, టమాటా మొక్కలు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు అవి వేసేస్తున్నాను అనమాట. కొంచెం నీట్ అయ్యాక అప్పుడు అల్లము, నేనైతే మిక్సీలో అయితే అల్లము, దాల్చిన చెక్క, లవంగం, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టాను అనమాట. అంటే మసాలా బాగా అంటుకుంటుందని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి ఇలాగా పెట్టుకున్నాను అనమాట. కొంచెం డీప్ ఫ్రై అయ్యాక ఒక లైట్గా కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయాక అప్పుడు వేసి వేయించేసాక ఇది చేయాలన్నమాట. అంటే నా స్టైల్లో చేస్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తాను అనమాట. ఇదైతే నా స్టైల్లో నేను చేస్తాను టమాటా రైస్. అయిపోతే ఇవ్వండి ఇదైతే వేసేస్తున్నాను అనమాట. కొంచెం అంటే ఎవరు కొంచెం మంది మసాలా ఎక్కువ తింటారు, కొంతమంది మసాలా తక్కువ తింటారు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు. నేనైతే కొంచెం ఎక్కువ తింటాను, అంటే ఇష్టమే కానీ మరీ అయితే కొంచెం వేగిపోయాయి అనమాట. ఇంకైతే ఉల్లిపాయ ముక్కలు చీకోసారి టమాటా ముక్కలు వేస్తున్నాను అనమాట. చిన్న చిన్నగా సన్నగా తరుచుకున్నాను. ఇది కొంచెం వేగాక అప్పుడు ప్యూరీ వేయి ఇదైతే కొంచెం ఇది అయిపోయింది అనమాట. ఇదిగోండి టమాటా క్యూరీ అయితే వేసేస్తున్నాను. ఈరోజు సర్లే అని చెప్పేసి రైస్ ఆ రోజు తింటున్నాం కదండి, అదే భోజనం ఇంకా సర్లే అని ఈరోజు టమాటాలు నేను చెప్పేసి టమాటా రైస్ చేస్తూ ఉండిచ్చిందని చెప్పేసి టమాటా రైస్ చేస్తున్నాను అనమాట. నేను బాగా అంటే పర్వాలేదు బాగానే చేస్తాను, కానీ మా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు టమాటా రైస్. నాకు చాలా ఇష్టం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచిగా చేయించుకున్నాను అనమాట. టమాటా రైస్ చాలా బాగా చేస్తారు. సో ఈసారి నేను చేస్తున్నాను అనమాట. ఇందులోకి అన్నీ వేసుకున్నాను, చూడండి చూపిస్తాను. ఒక 5 minutes మొత్తం అంతా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఉంచేసి అలాగా ఇచ్చేసుకుంటే డీప్ ఫ్రై. నేను ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం కారం అది వేస్తున్నాను. అది ఎక్కువేను లైట్గా వేస్తున్నాను అనమాట. 1 స్పూను కారం అంతే, అంతకు మించి వేయట్లేదు అనమాట. తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తాను అనమాట. 1 స్పూనే, ఎక్కువ కాదు. ఒక స్పూను ధనియాల పొడి అది వేస్తాను అనమాట. ధనియాల పొడి అది వేసేసి శుభ్రంగా కొంచెం కలిపేస్తున్నాను. కొంచెం కలిపేసాక తగిన మనకి సరిపడ్డా సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా సాల్ట్ వేసాను. ఇది గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకుంటాను గరం మసాలా, బాగుంటుంది కదా, స్పైసీగా ఉంటుందని చెప్పేసి 1 స్పూన్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నాను అనమాట, కొంచెం బాగా ఇది అవ్వాలని చెప్పేసి. చూడండి వాటర్ అది వేసేసుకుంటున్నాను. ఒక 5 minutes మధ్య వరకు ఉంచితే తర్వాత ఇప్పుడు చూపిస్తాను. బాగా అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఇదయ్యాయి అనమాట. ఒక 5 minutes ఉంచితే కొంచెం లైట్గా వాటర్ వేసాను అనమాట. ఇంకోటి మా బుడ్డాయి గారు కూర్చున్నాడు. కూర్చుని చూడండి సూపర్ బద్ధకంగా ఉంది, ఇంకా లేవాలని లేదట. మండే నుంచి స్కూల్కి వెళ్తాడు మా బుడ్డాయి గారు అని చెప్పేసి ఇంకోటి చూడండి వస్తున్నాడు. టీవీలో బొమ్మలు చూస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి భోజనం పెట్టేయాలి. భోజనం ఫ్రెష్గా అయితే తీసేసాను అనమాట. పొడి ఆడుతూ బాగా వచ్చిందన్నమాట. చూడండి అనమాట. వ్లాగ్ వచ్చేసి టమాటా రైస్ అనమాట. ఈరోజు మా మమ్మీకి అయితే కట్ చేస్తాను.
మమ్మీ అలా సరిగ్గా బాగుంచారండి వచ్చి అటుకు బిహార్ చేసేసాను వాడికి అటుకు చేసి పక్కన పెట్టేసాను అనమాట. మా బుడ్డగారికి పప్పు అన్నం వండేసాను, నాకు మా ఆయనకి టమాటా రైస్ చేస్తాను అనమాట. ఇదనమాట. ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.